నయనతార వర్సెస్ ధనుష్. అసలు వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు? ఏం జరిగిందంటారు? అసలు జరిగిన విషయం ఏంటంటే ఎవరికైనా నేను చెప్పక్కర్లా, తప్పెవరిదో అర్థమైపోతుంది. ఇప్పుడు నయనతార నెట్‌ఫ్లిక్స్‌లో తన లైఫ్ బయోగ్రఫీ గురించి ఒక వెబ్ సిరీస్ లాంటిది ఏదో సిరీస్ డాక్యుమెంటరీ ప్లాన్ చేసుకుంది. అయితే 9-10 సంవత్సరాల క్రితం వచ్చిన 'నేను రౌడీని కాదు' అనే ఒక తమిళ్ మూవీ ధనుష్ ప్రొడ్యూసరు. ఇప్పుడు తను ఎవరినైతే పెళ్లి చేసుకుందో తన భర్త, అతను దానికి డైరెక్టరు. అయితే సినిమా బాగా ఆడింది. హీరోయిన్ నయనతార, విజయ్ సేతుపతి హీరో. చాలా బాగా ఆడింది. అందులో ఒక పాట చాలా హిట్ అయింది ఆ పాట. అందుకని ఏం చేసింది అంటే తను తన ప్రతి సినిమాలోనూ ఈ దీంట్లో డాక్యుమెంటరీలో బెస్ట్ సీన్స్, బెస్ట్ సాంగ్స్ తోటి చేసుకుంటుంది. అలా తనకి ఇది నచ్చి తను ధనుష్ని అడిగింది, ఇట్లా కావాలి నాకు, పర్మిషన్ ఇమ్మని. అది నేను పెట్టుకుంటాను, పర్మిషన్ ఇమ్మని అడిగింది. ఎందుకంటే అతను ప్రొడ్యూసర్ కాబట్టి అతనికి రైట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా రెస్పాన్స్ ఇవ్వకపోతే అప్పుడు నయనతార ఏం చేసిందంటే అది లేట్ అయిపోతుంది అని చెప్పి షూటింగ్ జరిగేటప్పుడు సెల్ ఫోన్లో తీసుకున్న రికార్డ్ ఏదైతే ఉంటుందో దానిలో నుంచి ఒక్క 3 సెకన్లు పెట్టుకుంది. పెట్టుకుని మొన్న టీజర్ రిలీజ్ అయింది దానికి సంబంధించి. అందులో అది ఆ సీన్ కనిపించేసరికి ధనుష్ ఆవిడకి కనీసం ఫోన్ చేసి ఏంటిది అని కూడా అడక్కోకుండా 10 కోట్లు డిమాండ్ చేస్తూ తనకు నోటీస్ పంపించాడు. పంపించేసరికి ఇక తను 3 పేజీలు ఉత్తరం రాసింది. ఈ 3 పేజీల ఉత్తరంలో ఏముంది అంటే, నేను ఎన్నోసార్లు నిన్ను రీచ్ అవ్వడానికి ట్రై చేశాను, పర్మిషన్ కోసం అడిగాను, నీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. ఇంక నేను చూసి 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 డైరెక్ట్ ఫిల్మ్లోది కాకుండా సెల్ ఫోన్లో చిత్రీకరించిన దాన్ని పెట్టుకున్నాను. అయినప్పటికీ 10 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిపోయిన సినిమా గురించి ఈరోజు మీరు ఇంతలాగా చేయడం ఏం బాగుంది? మీ ప్రొడక్షన్లో నేను పనిచేసినందుకు నాకు ఆ పర్మిషన్ ఇచ్చి ఉంటే బాగుండేది కదా. అది నా భర్త దానికి డైరెక్టరు, నేను యాక్టర్ని అని ఎన్ని రకాలుగా అడిగింది మొత్తం ఆ లెటర్లో రాసింది.